రామ్ గోపాల్ అనే ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు ఎవడో. సినిమాకి క్లాప్ కొట్టడం తెలీదు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటం తెలీదు. ఎవరితను అందరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమా రిలీజ్ అయిన దాకా కూడా కథలు కథలుగా చెప్పుకున్నారు. 1989లో వచ్చిన ఆ సినిమాకి ఇమ్మీడియట్‌గా రీమేక్ చేసి ఆ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా 'శివ' అనే పేరుతోని రిలీజ్ చేశారు. వచ్చిన పేరుతోని ఇమ్మీడియట్‌గా 'క్షణ క్షణం' ఆ తర్వాత 'గోవింద గోవింద' కట్ చేస్తే 'రంగీలా' బాలీవుడ్. ఇలాగా వరుసగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినిమాకి ఇప్పుడు హిట్టున్నా, ఫట్లున్నా, హిట్లు లేకపోయినా ఇంకా కూడా ఆర్‌జీవి చాలా శాశ్వతంగా ఉన్నాడు. కనుమరుగు అవ్వలేదంటే దానికి కారణం ఎప్పటికప్పుడు టెక్నాలజీతో పాటు తాను మెరుగుపరుచుకోవటమే. టెక్నాలజీని అందిపుచ్చుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడగలగటం ఆర్‌జీవి యొక్క స్టైల్. ఇళయరాజా గారు మ్యూజిక్ విషయానికొస్తే కూడా 'శివ' సినిమాకి సంబంధించి ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఆయన చాలా కాలం తర్వాత నన్ను డైరెక్ట్ చేసే ఒక నిజమైన డైరెక్టర్ వచ్చాడు. మ్యూజిక్ ఎలా రాబట్టుకోవాలో తెలిసిన ఒక నిపుణుడు వచ్చాడని చెప్పి ఇళయరాజా గారు రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో జరిగిందట. ఆయన గురించి రామ్ గోపాల్ వర్మ గారిని చూడగానే ఆయనతో సిట్టింగ్స్‌లో కూర్చోగానే కరెక్ట్ పర్సన్ వచ్చాడు నాకు. ఇతని ద్వారా నేను చాలా చేయొచ్చని అనుకున్నాడంట. అందుకని మీకు ఈరోజు కూడా 'శివ' మ్యూజిక్ చూస్తే చాలా ఫ్రెష్‌గా కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తది. 4Kలో కొత్త టెక్నాలజీతో ఎలా ఉండబోతుందో ఈ తరం ప్రేక్షకులు ఖచ్చితంగా వచ్చి థియేటర్‌కి వచ్చి చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.